దేశ జనాభాలో అత్యధిక భాగం ఉన్న యువశక్తికి సంబంధించి నీతి ఆయోగ్ వెలువరించిన ఓ తాజా నివేదిక తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. మన దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న యువతలో 8.7 కోట్ల మంది ఎలాంటి చదువు అభ్యసించకుండా, ఉద్యోగం చేయకుండా, కనీస నైపుణ్య శిక్షణ కూడా తీసుకోకుండా ఓ ప్రత్యేకమైన కేటగిరీగా ఉండిపోయారట. దానికి ప్రత్యేకంగా నీట్ అనే నామకరణం కూడా చేసింది నీతి ఆయోగ్. NEET నీట్ అంటే నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆర్ ట్రైనింగ్ అనే ఒక కొత్త కేటగిరీ అన్నమాట. మరోవైపు కళాశాల డిగ్రీలు పొందిన వారిలో కేవలం 8.25% మందికి మాత్రమే వారి విద్యకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయనే నిజం మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది. అసలు 8.7 కోట్ల గణాంకాల వెనక ఉన్న అసలు నిజాలేంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. నీతి ఆయోగ్ బయటపెట్టిన ఓ అధ్యయనం దేశ ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. నేషనల్ శాంపిల్ సర్వే NSS 78వ రౌండ్ డేటా ఆధారంగా నీతి ఆయోగ్ ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. దేశంలో 15 నుండి 29 ఏళ్ల మధ్య వయస్సున్న యువతను వివిధ వర్గాలుగా విభజించి ఆ నివేదికను విశ్లేషించింది. దాదాపు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువుకోకుండా, ఉద్యోగం చేయకుండా, ఎలాంటి శిక్షణ తీసుకోకుండా నీట్ కేటగిరీకే పరిమితమయ్యారు. అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే వీరు ఎందుకు కొరగాకుండా ఉన్నారన్నమాట. మరోవైపు ఉన్నత విద్య పూర్తి చేసిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. కళాశాల డిగ్రీలు సాధించిన యువతలో కేవలం 8.25% మందికి మాత్రమే వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రాక్టికల్ లెర్నింగ్, అలాగే పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ లోపించడమే. దీనికి తోడు చదువు పూర్తయ్యాక అదనంగా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి స్కిల్లింగ్ కోర్సులు అభ్యసించడం పేద, దిగువ మధ్యతరగతి యువతకు తీవ్ర ఆర్థిక భారంగా మారుతోంది. ఒకవైపు ఆదాయం లేకపోవడం, మరోవైపు ఇప్పటికే చదువు కోసం పెట్టిన ఖర్చులు భరించలేక యువత నైపుణ్య అభివృద్ధి కోర్సులకు దూరమవుతున్నారని ఆ నివేదిక గుర్తించింది. విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసే క్రమంలో ఇప్పటికే కుటుంబ స్తోమతకు మించి ఖర్చు చేసి ఉంటారు, లేదా అప్పులు చేసి ఉంటారు. ఈ విధంగా చదువు కోసం చేసిన నిధులు వ్యయం అంటే సంక్ కాస్ట్ ఒకవైపు భారంగా మారగా, డిగ్రీ చేతికొచ్చాక కూడా ఎలాంటి రాబడి లేకపోవడం వారిని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టివేస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మార్కెట్లో వేల రూపాయల ఫీజులు అందుబాటులో ఉన్న పెయిడ్ స్కిల్లింగ్ ప్రోగ్రాంలకు చేరేందుకు ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం సహకరించడం లేదు. ఈ రకమైన ఆర్థిక సంక్షోభం యువతను 2 తీవ్ర పరిణామాల వైపు నెడుతోంది. కుటుంబ పోషణ లేదా తక్షణ రాబడి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తమ విద్యార్హతలకు, నైపుణ్యాలకు ఏమాత్రం సంబంధం లేని అసంఘటిత రంగాల్లోని తక్కువ జీతపు పనుల్లో చేరిపోవడం ఒకటైతే, తగిన ఉపాధి అవకాశాలు లభించక, అదనపు కోర్సులు చెయ్యలేక తీవ్ర నిరాశతో ఎటువంటి చదువు, ఉద్యోగం, శిక్షణ లేని నీట్ కేటగిరీకి పరిమితమై ఇంట్లోనే ఉండిపోవడం మరోటి. ఇది వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ మొత్తం నీట్ సంక్షోభంలో మహిళల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. ఈ కేటగిరీలో 8.7 కోట్ల మందిలో అత్యధిక భాగం యువతులై ఉండడం గమనార్హం. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న మహిళలకు తగిన స్థానిక ఉపాధి అవకాశాలు లేకపోవడం, సురక్షితమైన రవాణా సదుపాయాల కొరత, చదువు కాగానే కుటుంబ బాధ్యతలు లేదా వివాహ బంధాల వల్ల ఇంటికే పరిమితం కావాల్సిన సామాజిక పరిస్థితులు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఉపాధి రంగంలో అడుగుపెట్టే సామర్థ్యమున్న లక్షలాది మంది మహిళల శ్రమశక్తి ఈ విధంగా వినియోగం కాకుండా పోవడం దేశ ఆర్థిక ప్రగతికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 2014 కంటే ముందు దేశంలో ఉన్న నిరుద్యోగ పరిస్థితిని గమనిస్తే 2011-12 నేషనల్ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం సాధారణ నిరుద్యోగిత రేటు 2.2% నుండి 3%గా నమోదైంది. అయితే ఈ తక్కువ శాతం వెనక ప్రచండ నిరుద్యోగం కూడా ఉండేది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు కనిపించినా వారి ఉత్పాదకత మాత్రం చాలా తక్కువగా ఉండేది. అంతేకాకుండా అప్పట్లో చదువు లేదా ఉపాధికి దూరంగా ఉన్న నీట్ కేటగిరీ యువత శాతం 30%కి పైగానే ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య పూర్తయిన మహిళలు ఆర్థిక శ్రమశక్తిలో భాగస్వామ్యం కాకుండా గృహ బాధ్యతలకే పరిమితం అవ్వడం ఇందుకు ప్రధాన కారణం. పైగా ఆ సమయంలో నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేకమైన జాతీయ విధానం కానీ, ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాక్టికల్ శిక్షణకు అనుసంధానం లోపించింది.
ఇక 2017-18 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం నిరుద్యోగిత రేటు 6.1% చేరి గరిష్ట స్థాయిని తాకినప్పుడు ఇటీవల కాలంలో అది 3.2% తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత 10 ఏళ్లలో పాఠశాలలు, కళాశాలలు చేరే వారి సంఖ్యతో పాటు డిగ్రీలు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే డిగ్రీలు పెరిగినప్పటికీ పరిశ్రమల అవసరాలకు తగ్గ ప్రాక్టికల్ స్కిల్స్ అందుబాటులో లేకపోవడం, అన్ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్ సంఖ్య పెరిగి ఒక ప్రధాన స్ట్రక్చరల్ సమస్యగా మారింది. అందువల్లే 15 నుంచి 29 ఏళ్ల వయస్సున్న కేటగిరీలో ఎలాంటి చదువు, ఉద్యోగం, శిక్షణ లేని నీట్ జనాభా ఏకంగా 8.7 కోట్లకు చేరుకుందని నీతి ఆయోగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు కాలఖండాలను పోల్చి చూస్తే 2014కి ముందు దేశంలో కేవలం ఉద్యోగాల లభ్యత అనేది ప్రధాన సమస్యగా ఉంటే 2014 తర్వాత పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు యువతలో లేకపోవడం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నప్పటికీ మార్కెట్ ఆశిస్తున్న ఆధునిక నైపుణ్యాలు లేకపోవడమే ఈ 8.7 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉండిపోవడానికి మూల కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని 8.7 కోట్ల మంది యువకులు ఎటువంటి ఉత్పాదకత లేకుండా మిగిలిపోవడం దేశ ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోని అత్యధిక యువశక్తి జనాభా కలిగిన భారతదేశానికి ఈ సమయం అత్యంత కీలకమైన డెమోగ్రాఫిక్ డివిడెండ్గా పేర్కొంటారు. అయితే దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన ఇంతమంది యువకులు చదువు, ఉద్యోగం, శిక్షణకు దూరమై ఉండడం వల్ల ఈ అరుదైన అవకాశం కాస్త శాపంగా మారే ప్రమాదం ఉందనే తీవ్ర ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది. కోట్లాది మంది యువత ఉత్పత్తి రంగాలు లేదా సేవా రంగాల్లో భాగస్వామ్యం కాకపోవడం వల్ల భారత్ తన పూర్తిస్థాయి స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును సాధించలేకపోతోంది. దీనికి తోడు యువతకు రాబడి లేకపోవడంతో కుటుంబాల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతోంది. ఇది మార్కెట్లలో వస్తువులు, సేవల వినియోగాన్ని తగ్గించి మొత్తంగా దేశ ఆర్థిక చక్రం మందగించడానికి కారణమవుతోంది. మరోవైపు ఈ సంక్షోభం యువత మానసిక ఆరోగ్యంపై, సామాజిక సమతుల్యతపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఏళ్లకేళ్లు కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ తగిన ఉద్యోగం దొరకపోవడం, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడలేకపోవడం యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఆర్థిక స్వాలంబన లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే ఈ రకమైన అసంతృప్తి యువతను పలు సామాజిక రుగ్మతల వైపు నెట్టివేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరుద్యోగితను, నైపుణ్య సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుండగా నీతి ఆయోగ్ కూడా కీలకమైన విప్లవాత్మక మార్పులు ప్రతిపాదించింది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం ద్వారా పాఠశాల స్థాయి నుంచే ప్రాక్టికల్ స్కిల్లింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. 6వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు జనరల్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించడంతో పాటు 9వ తరగతి నుంచే వృత్తి విద్యా కోర్సులను సాధారణ పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చాలని నీతి ఆయోగ్ సూచించింది. దీని ద్వారా చదువు పూర్తయ్యే సమయానికే విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు తగ్గ ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న యువతకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలోని అగ్రగామి 500 కంపెనీలలో సుమారు 1 కోటి మంది యువతకు స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నారు. నీతి ఆయోగ్ ప్రత్యేకంగా నివేదించిన లెర్న్ అండ్ ఎర్న్ మోడల్ ద్వారా విద్యార్థులు చదువుకుంటూనే కొంత రాబడి పొందే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల నిరుపేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా పెయిడ్ కోర్సుల కోసం అదనపు వ్యయం చేయాల్సిన అవసరం తప్పుతుంది అంటున్నారు. పరిశ్రమలలో వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్ ఇండియా డిజిటల్, అలాగే PMKVY 4.0 పథకాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి నూతన సాంకేతికతల్లో ఉచితంగా అలాగే రాయితీతో కూడిన నైపుణ్య శిక్షణను అందిస్తున్నారు. ఇక యువత కేవలం ఉద్యోగాల వేటలోనే కాకుండా స్వయంగా వ్యాపారవేత్తలుగా మారి ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించడానికి ముద్రా, స్టార్టప్ ఇండియా పథకాల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేని రుణ సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, అంటే వికసిత్ భారత్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే 8.7 కోట్ల మంది నీట్ యువతను వేగంగా ఉత్పత్తి రంగంలోకి తీసుకురావడం అత్యంత కీలకం. మన విద్యా వ్యవస్థలో కేవలం మార్కులు, సర్టిఫికేట్లు ఇచ్చే కర్మాగారంగా కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గ ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించే కేంద్రంగా మారాలి. పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యను ప్రోత్సహించడం,
పేద యువతకు అందుబాటులో స్కిల్లింగ్ కోర్సులు అందించడం, చదువుతో పాటు ఉపాధి కల్పించే విధానాలు అమలు చేసినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే చాలా ఇన్నోవేటివ్గా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై మరింత నిర్మాణాత్మకంగా, మరింత బాధ్యతాయుతంగా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తాజా నివేదికను బట్టి అర్థం చేసుకోవచ్చు.